మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుని ఆశీస్సులు యావత్ భక్త ప్రజానీకానికి కలగాలని దివ్యదర్శిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మహాకుంభమేళ అప్డేట్స్లో భాగంగా ప్రయోగరాజ్ పురవీధులు భక్త సందోహంతో క్రిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్కు సుమారు 7 కిలోమీటర్ల సమీపంలో ఉన్న త్రివేణి సంగమం ఘాట్ పుణ్యస్నానాలకు విచ్చేసిన భక్తులతో కిటకిటలాడుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కుంభమేళా స్నానాలు చేసి పునీతులవుతున్నారు. హిందూ సాంప్రదాయాన్ని, హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా భక్త జనసంద్రం త్రివేణి సంగమంలో తనములకలవుతోంది. ముఖ్యంగా మహిళలు త్రివేణి సంగమం ఘాట్ వద్ద స్నానాలు చేసి పూజలు చేస్తూ దీపాలను వదిలి వారి భక్తి ప్రవృత్తులు చాటుతున్నారు. సంగమం ఘాట్ వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ పహారా కాస్తున్నారు. ఈ సంగం ఘాట్ నుంచి నది లోపలికి వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ బోట్లు ఏర్పాటు చేశారు. డిమాండ్ బట్టి బోట్లో ఒక్కరికి 1000 రూపాయలకు పైగా నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. భక్తులు ఘాట్ నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా తగిన సమాచారాన్ని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అలాగే తగు జాగ్రత్తలను కూడా తెలియపరుస్తూ పోలీసులు ప్రజలను అప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు మానపరేడ సాయి హరికృష్ణ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మహాకుంభమేళాకి రావాలని ఎంతో ఆశ అనమాట. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పడం జరిగింది. మొదటగా చెప్పినట్టుగా చాలా రష్గా ఉంటుందని, చాలా అసలు మనకేమీ ఇక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది. చాలా వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటే తెలుస్తుంది ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయండి. అదేవిధంగా ఈ మహా విశిష్టత గురించి చెప్పుకోవాలంటే దీని గురించి మహా కుంభమేళా అంటే 12 సంవత్సరాలకి, మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ ప్రయాగరాజ్కున్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమం ఇక్కడ జరుగుతోంది. త్రివేణి సంగమం అంటారు దీంట్లో. ఇక్కడ కనుక మనం స్నానం చేసుకుంటే, ఈ హోలీ డిప్ కనుక తీసుకుంటే ఈ టైంలో మన మహాకుంభమేళా టైంలో మనకి చాలా పవిత్రత వస్తుందని, మన పాపాలన్నీ మొటమాయమైపోతాయని, మన మోక్షం ప్రసాదిస్తుందని దేవుడు మనకి చెప్పడం జరిగింది. అనేక పురాణాలలో కూడా ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి మేముంటే ట్రైన్లో వచ్చామంటే, అలాగే కొంతమంది నడిచి, కొంతమంది అనేక చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వాళ్ళకి ఏ కష్టాలకైనా వాళ్ళకి ఓర్చుకుంటూ కూడా ఇంత ప్రయత్నాన్ని ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ యొక్క ఏంటంటే ఒక గొప్పతనం అంటే మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఒక సాంప్రదాయాన్ని మనం నిలబెట్టాలి. అందరం కలిసి ఖచ్చితంగా ఇది ఒక మహాకుంభమేళ, దీంట్లో అందరం మనం స్నానం చేయాలి. ఇప్పటి వరకు 88 కోట్ల మంది దీంట్లో స్నానం చేశారంటే మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మనకు ఉన్న జనాభాయే 100 కోట్లు అవుతే సుమారు సగం మంది ఇప్పటి వరకు స్నానం చేసి ఈ పవిత్రతని వాళ్ళు తీసుకెళ్తున్నారంటే అది ఎంతో మనకి మంచిది అన్నమాట. అంటే మన సాంప్రదాయాన్ని, హిందూ తత్వాన్ని మనం ఇంకా నిలబెట్టడానికి, హిందూ దేశంలో పుట్టడం అనే దానికి మనం చాలా గర్వంగా ఫీల్ అవుతూ నేను కూడా ఒక రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ అన్నారు. తర్వాత అదే ఆర్ఎస్సీ కన్ఫర్మ్ అయింది. అలాగే కష్ట నష్టాలకు ఓర్చుకుని ఇక్కడికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది హిందూ తత్వాన్ని మనం ప్రోత్సహించుకుంటూ పక్క తరాలకు కూడా మనం ఇవ్వాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ప్రతివాడు దీని యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాగే హిందుత్వంలో ఉన్న గొప్పతనాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. నా పేరు బి శ్రీనివాసరావు అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ మహాకుంభమేళాకి ఈ ప్రాప్తి నాకు ఈశ్వరుడు కలిగించినందుకు నేను సదా రుణపడి ఉంటాను. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ సదుపాయం, వసతులు, పద్ధతులు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈ వీళ్ళలో నేను ఒక భాగస్వామి, నేను చాలా సంతోషపడుతున్నాను. నా పేరు రామకృష్ణ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాతో పాటు మా తమ్ముళ్ళు మేమంతా కలిసి విజయవాడ నుంచి కారు వేసుకొని ఇక్కడికి వచ్చాము. ఈ మహాకుంభమేళా చూద్దామని వచ్చాము. ఎవరైతే విపరీతంగా ట్రాఫిక్ అని చెప్తున్నారో, జనాల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారో ఈ టీవీ ఛానల్స్ వాళ్ళని నమ్మద్దు ఎక్కువగా. ఖచ్చితంగా అయితే ఇక్కడ ట్రాఫిక్ లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఘాటు. దీనికి ఆపోజిట్లో ఉన్న స్టెప్స్ దగ్గరే వాక్బుల్ డిస్టెన్స్లోనే మా కారు కూడా ఉంది. ఏదో 10 కిలోమీటర్లు నడవాలి, ఇవన్నీ జనాల్ని బెదిరిస్తున్నారు. అటువంటి ఏం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ సౌకర్యాలు. ఇంకో 1 కోటి మంది వచ్చినా సరే ఉన్న పళంగా అడ్జస్ట్ అవ్వగల అంత పెద్ద ప్లేస్ రెడీ చేశారు. ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
జై శ్రీమన్నారాయణ. దివ్యదర్శిని ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈరోజు మనం మన ఇండియా మొత్తం మీద ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో హాజరై ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న మహాకుంభమేళ విశిష్టతలను మా దివ్యదర్శిని ప్రేక్షకులకు తెలియజేసేందుకు ఓ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఈ స్నానం చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. మన మీడియాల్లోని మాధ్యమాల్లో వచ్చినట్టుగా ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలకు తావు లేకుండా పబ్లిక్ అందరూ కూడా చక్కగా స్నానాలు చేసి ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్స్, ఆశ్రమాలు వీక్షిస్తున్నారు. పోలీసు వారి బందోబస్తు చాలా చక్కగా ఉంది. సౌకర్యాలు, రవాణా సౌకర్యం కూడా బాగానే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నంత ఉత్సుకత కానీ భయంకరమైన వాతావరణం కానీ ఏమీ కనిపించట్లేదు. ఈ మహాకుంభమేళా ముగియడం ఒక కారణంగా ఇప్పుడిప్పుడే కొంత కాస్త ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. ఎనీహో ఎటు వచ్చినా కూడా ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడం అనేది మహాపవిత్రంగా భావిస్తున్న మన తెలుగువారందరికీ కూడా ఈ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మహాకుంభమేళాల్లో స్నానం చేసేవారి జన్మ ధన్యం అవుతుందని పెద్దలు చెప్పడం మనం వింటూనే ఉన్నాం. ఈ మహాకుంభమేళాలో స్నానం చేసేవారు మహాపునీతులు అవుతారని, పవిత్రులు అవుతారని పెద్దలు మనకు చెప్పడం ఉంది. ఇది దివ్యదర్శిని ప్రేక్షకులకు, పాఠకులకు, వీక్షకులకు మేము అందిస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు.